శ్రీ గురుభ్యో నమ. 9వ అధ్యాయం 10వ శ్లోకము. ఈ శ్లోకంలో సృష్టి గురించి, సృష్టికర్త అయిన పరమాత్మ నియంత్రణలో సృష్టి ఎలా నడుస్తుందో ఈ శ్లోకం వివరిస్తుంది. ఓం మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. మయా నా ద్వారా, నా చేత, అధ్యక్షేన పర్యవేక్షణలో, ఆధ్వర్యంలో, ప్రకృతి ప్రకృతి మాయాశక్తి, సూయతే సృష్టిస్తుంది, ఉత్పత్తి చేస్తుంది, చర కదిలే జీవులు, అచరం కదలని వస్తువులు, పర్వతాలు, చెట్లు మొదలైనవి, హేతున ఈ కారణంగా, అనేన ఈ విధంగా, కౌంతేయ కుంతీపుత్రుడా, జగత్ ప్రపంచము, విపరివర్తతే తిరుగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది, మార్పులకు లోనవుతూ ఉంటుంది. పరమాత్మ ఏమంటున్నాడంటే, అర్జున నువ్వు అనవసరమైన సందేహాలను పెట్టుకోవద్దు. అంటే పరమాత్మ ఒకసారి నేను ఈ సృష్టికర్తను అంటాడు, అంతలోనే నేను ఉదాసీనుణ్ణి, నేను సాక్షిగా ఉంటాను అని అంటాడు కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈడ చెప్తున్నాడు అనమాట. ఆ సులభమైన విధానాన్ని ఈడ చెప్తున్నాడు. మయా అధ్యక్షేన నేను కేవలం సాక్షిగా మాత్రమే ఉండగా, ప్రకృతి త్రిగుణాత్మకమైన ప్రకృతి, సూయతే చరాచరం త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ఈ ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తుంది, చూసుకుంటుంది. ఆ సృష్టిలో కొన్ని కదిలేవి ఉన్నాయి, కదలనివి ఉన్నాయి, చరం ఉంది, అచరం ఉంది. ఏదైనా సరే సచరాచరం త్రిగుణాత్మకమైన ప్రకృతి పుట్టిస్తుంది. నేను సాక్షిగా ఉంటాను. మయా అధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతున అనేనా నేను అధ్యక్షుడిగా సాక్షిగా ఉన్నాను కాబట్టి జగద్వి పరివర్తతే ఈ ప్రపంచము పరిపరి విధాలుగా పుడుతుంది, మారుతుంది, పరిపరి విధాలుగా ఉంటుంది. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులను, కదిలే వాటిని, కదలని వాటిని, లోకాలను, శరీరాలను, ఇంద్రియాలను, అవయవాలను అన్నీ సృష్టి చేస్తుంది. కానీ తనంతట తాను సృష్టి చేయగలదా అంటే లేదు. దానంతటా అది స్వతంత్రంగా వ్యవహరించి సృష్టి చేయగల సామర్థ్యం జడమైన ఈ ప్రకృతికి లేదు కాబట్టి ఎవరో ఒకరు ఉండాలి, అధ్యక్షుడు ఉండాలి, చేయించేవాడు, చూసేవాడు ఉంటేనే ఏమాత్రం చైతన్యం లేనటువంటి త్రిగుణాత్మకమైన ప్రకృతి, అధ్యక్షుడు అనేవాడు లేకపోతే ఈ ప్రకృతి దానంతటా అది ప్రవర్తించలేదు. కాబట్టి ప్రకృతి ద్వారా చేయించేది నేను. కేవలం అధ్యక్షుడిగా ఉండి సాక్షిగా ఉన్నాను. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక సభ జరుగుతూ ఉందనుకోండి, ఆ సభలో అధ్యక్షుడు అధ్యక్ష స్థానం అలంకరించి సభను నడిపిస్తాడు. వక్తలు మాట్లాడతారు, సన్మానాలు, సత్కారాలు జరుగుతుంటాయి. జరగవలసిన కార్యక్రమాలను ఒకదాని తర్వాత ఒకటిగా అధ్యక్షుడు చూసుకుంటాడు, చెబుతుంటాడు. కార్యనిర్వాహకులు చేస్తున్నారు. వక్తలు మాట్లాడే మాటలకు, కార్యనిర్వాహకులు చేసే పనులకు అధ్యక్షునికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఈ సృష్టి అనే సభకు పరమాత్మ అధ్యక్షుడు. ప్రకృతి అనే కార్యనిర్వాహకుడు సృష్టిని సాగిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. అధ్యక్షుడైన పరమాత్మ కేవలం సాక్షిగా చూస్తున్నాడు. ఎట్లాగంటే ఒక రాజు స్వయంగా ప్రతి పని చేయడు, అధికారులు పని చేస్తారు, కానీ వారి వెనక రాజు ఆజ్ఞ ఉంటుంది. అలాగే గాలి వీచడము, వర్షం పడడము, సూర్యుడు ఉదయించడము, ఋతువులు మారడము, జీవుల జననము, మరణము ఇవన్నీ ప్రకృతి ద్వారా జరుగుతున్నప్పటికీ వాటి వెనుక ఉన్న అధ్యక్షుడు, సూత్రధారి ఆ పరమాత్మే, ఆ పరమేశ్వరుడే. విష్ణుమూర్తి నాభి కమలం నుండి బ్రహ్మ ఉద్భవించాడు. బ్రహ్మ స్వయంగా సృష్టికర్త అయినప్పటికీ సృష్టి చేయడానికి శక్తిని ఇచ్చింది శ్రీ మహావిష్ణువే. అందుకే బ్రహ్మ కూడా నేను స్వతంత్రుడిని కాను అని అంగీకరించాడు.
దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని మదించారు. కానీ వారికి విజయం లభించింది శ్రీ మహావిష్ణువు కూర్మావతారంగా ఆధారం ఇచ్చినందువల్ల. పని దేవతలు చేశారు, విజయానికి కారణం భగవంతుని ఆధారం. అదే ఈ శ్లోకానికి భావం. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచాడు. అప్పుడు వరాహమూర్తి భూమిని పైకి తీసుకొచ్చాడు. ప్రపంచ సమతుల్యతను కాపాడేది భగవంతుడేనని ఈ అవతారం తెలియజేస్తుంది. ఈ శ్లోకం మనకు అనేక పాఠాలను నేర్పుతుంది. మనమే అన్నీ చేస్తున్నామని అహంకరించకూడదు. మన శరీరము, శ్వాస, బుద్ధి, శక్తి అన్నీ భగవంతుని అనుగ్రహమే. ప్రపంచాన్ని నడిపించేది భగవంతుడే అయినప్పుడు, ఇంత ప్రపంచాన్ని నడిపించేది పరమాత్మే అయినప్పుడు, మన జీవితాన్ని కూడా ఆయనే నడిపిస్తాడు, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. భగవంతుడు జగత్తుకు పరమ నియంత. ప్రకృతి ఆయన ఆజ్ఞను అనుసరించి పనిచేస్తుంది. చరాచర సృష్టి అంతా ఆయన సంకల్పం వల్ల నడుస్తుంది. మనిషి అహంకారాన్ని విడిచి భగవంతునిపై విశ్వాసము, వినయము, ప్రకృతి పట్ల గౌరవము కలిగి ఉండాలి. ప్రకృతి సృష్టిని నిర్వహిస్తుంది, కానీ ప్రకృతిని నడిపించే అధ్యక్షుడు పరమేశ్వరుడే, భగవంతుడే. ఆ సత్యాన్ని గ్రహించిన వాడు అహంకారాన్ని విడిచి దైవంపై విశ్వాసంతో ధర్మ మార్గంలో జీవిస్తాడు. హరి ఓం తత్సత్.